ఏడ నుంచి సాధ్యమైంది? సరే అందులో ఇంకా దాన్ని కూడా రాసేసారు అనుకోండి, రాబోయే 5 ఏళ్లలో తీసుకునే 50,000 కోట్లు కూడా రాసి పడేసారు వీళ్ళు పేపర్, అది పక్కన పెడతాం. బట్ ఇంత భారీ ఎత్తున అప్పులు అయితే తీసుకుంటున్నారు కదా, FRBM నిబంధనల కంటే కూడా ఎక్కువే తీసుకుంటున్నారు కదా, ఇక్కడ కార్పొరేషన్ల పేరుతో ఎక్కువే తీసుకుంటున్నారు కదా, సాధ్యం అవుతున్నది కదా. అట్లాగే ఇవన్నీ ఇన్ని రకాలు రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేంద్రం వేసి పెడుతుంది, అవుటర్ రింగ్ రోడ్డు కేంద్రం వేసి పెడుతుంది. ఇంత రాజధానిలో వీళ్ళు పెడుతుంది ఎంతండి, 50,000 కోట్లు, అది పెడుతుంది 1,50,000 కోట్ల రూపాయలు కేంద్రం పెడుతుంది, అంతే కదా. ఒక ఇన్నర్ రింగ్ రోడ్డుకి 65,000 కోట్ల దాకా అవుతుంది, అవుటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు కలిపితే 1,00,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి పనులు. కేంద్రం చేస్తుంది కదా ఇవన్నీ కూడా. కాబట్టి కేంద్రం అదంతా చేస్తుంది. బాబు గారు కూడా కూటమిలో ఉండటం వల్ల అది ఒక ఫెచ్చింగ్ కూడా అవుతుంది, నో డౌట్. అది కాకపోతే గతంలో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ప్రచారం చేసుకొచ్చారు, అప్పుడు ఆంధ్రాకి కుప్పలు దెప్పలు ఇచ్చారు, 12 సంస్థలు ఇచ్చింది అప్పుడే కదా, ఎయిమ్స్తో సహా. కానీ అప్పుడు తప్పుడు ప్రచారం చేశారు వీళ్ళు. కాబట్టి ఈ దఫా వీళ్ళ నోటితోనే చెప్పిస్తున్నారు అన్ని, అదిగో అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని చెప్పేసి. కాకపోతే ఇవన్నీ ఎవరన్నా లేకపోయినా జరిగిపోతాయి, ఆగేవైతే ఏం కాదు. ఎప్పుడు ఇంతకుముందు సర్కిల్ ఫ్లైఓవర్, లేకపోతే కనకదుర్గ ఫ్లైఓవర్, లేకపోతే మచిలీపట్నం ఫ్లైఓవర్ చంద్రబాబు గారి టైంలో ప్రారంభమైన ఆగిపోయినాయి. జగన్ వచ్చాక కంటిన్యూ అవ్వలేదా ఏంది? ఎవడొచ్చినా కేంద్ర పథకాలలో ఆకేది ఏది ఉండదు, అవి ఒక నిరంతర ప్రవాహం. రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి పరంగా అంటారా, అమరావతి జగన్ వస్తే స్లో అవుతుందా అంటే క్రిందటిసారి ఆపాడు అతను, ఈసారి అతను కూడా చెప్పాలి దాని మీద తన వైఖరి ఏంటి అన్నటువంటిది, లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో దెబ్బతింటాడు గట్టిగా. అంటే అప్పుడుతో పోలిచి ఇప్పుడు ఇంకా కొన్ని పనులు కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఆపితే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుందేమో రైతుల నుంచి కూడా. సార్, తాజాగా కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల్లో ఆరోగ్య బీమా, అంటే గతంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, దీని మీద చాలా చర్చలు పెట్టాం, మీరు కూడా చాలా వీడియోలు చేశారు. మొత్తానికి ఇప్పుడు ప్రతిపాదించేశారు, తీర్మానించేశారు కేబినెట్ లో. ఇంకా రేపు పొద్దున్న టెండర్లకు కూడా పిలిచేస్తున్నారు, అయిపోతుంది. అంటే ఎక్కువ నిరుపేదలు, కొంచెం మధ్యతరగతి వాళ్ళు కూడా దీన్ని బాగా ఉపయోగించుకుంటారు. మొన్నటి వరకు రెండు రకాలు చూస్తే, ఇందులో ఒకటి ఆసుపత్రులకి ఒక రకంగా ఊరట లభించినట్ట, పేదలకి అప్పటితో పోలిస్తే రేపు ఆరోగ్య బీమా ద్వారా ఆ స్థాయిలో వైద్యం ఎంతవరకు అందుతుంది, ఈ రెండు